హాయ్ వ్యూవర్స్, ఈ వీడియోలో మీకు భావనలు సాంప్రదాయాలు అనే చాలా ముఖ్యమైనటువంటి విషయాన్ని అందిస్తున్నాను. చూడండి, 7 రకాలైనటువంటి భావనలు, 3 రకాలైనటువంటి సాంప్రదాయాలు అకౌంటెన్సీలో ఉంటవి. మరి వీటిల్లో ఖచ్చితంగా కాన్సెప్ట్ అనేది కాన్సన్ట్రేట్ చేస్తారు జేఏఓలో. దాంట్లో కనుక తీసుకున్నట్లయితే గతిశీల సంస్థ భావన. చూడండి, ఈ భావన ప్రకారం వ్యాపార సంస్థ సముచితమైన లాభాలను ఆర్జిస్తూ సుదీర్ఘకాలం కొనసాగగలదని, సుదీర్ఘ భవిష్యత్తులో సంస్థను మూసివేయడం జరగదని ఆశించడం జరుగుతుంది. కాబట్టి వ్యవహారాలను గతిశీల సంస్థ భావనను దృష్టిలో పెట్టుకొని పుస్తకాలు రాస్తారు. ఈ భావన మూలంగానే వస్తు సరఫరాదారులు వస్తు సేవలను వ్యాపార సంస్థకు సరఫరా చేయడం, ఇతర సంస్థలతో వ్యాపార వ్యవహారాలు జరపడం జరుగుతుంది. ఆస్తి అప్పుల పట్టికలో ఆస్తులను వసూలయ్యే విలువకు కాకుండా తగ్గింపు విలువకు చూపడం జరుగుతుంది. అంటే ఇక్కడ చూడండి, ఈ భావన అనేది సంస్థ యొక్క దీర్ఘకాలం కొనసాగుతుంది అని తెలియచేస్తుంది. ఇంతకుముందు మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో కూడా అడగడం జరిగింది. ఏ భావన ప్రకారం సంస్థ దీర్ఘకాలం కొనసాగుతుంది అంటే గతిశీల సంస్థ భావన. అలాగే మరి ఏ భావన ప్రకారం ఆస్తి అప్పుల పట్టికలో వసూలు విలువ కాకుండా తగ్గింపు విలువకు చూపెడతారు ఆస్తులను అంటే గతిశీల సంస్థ భావన. మరి ఇది మనకి చాలా ముఖ్యమైనటువంటి విషయం. అలాగే నెక్స్ట్ రెండవది ఏంటండి అంటే వ్యయ భావన. వ్యాపార సంస్థ తన కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించవాలంటే పలు రకాల ఆస్తులను సేకరించవలసి ఉంటుంది. ఆస్తులను సేకరించడానికి యథార్థంగా చెల్లించిన మూల్యాన్ని వ్యయం అంటారు. వ్యయ భావన ప్రకారం ఆస్తులను వాటి సేకరణ చెల్లించిన ధర ప్రకారమే పుస్తకాల్లో నమోదు చేయాలి. అంటే వ్యయ భావన ఏం తెలియచేస్తుంది? సేకరించినటువంటి ధర ఏదైతే ఉందో అదే నమోదు చేయాలి తప్ప వేరే ఎక్కువ తక్కువలకు నమోదు చేయడానికి వీల్లేదు. అంటే సేకరణ ప్రకారం ఆస్తులను రాసే భావన ఏ భావన అంటే వ్యయ భావన. అలాగే ద్వంద్వ రూప భావన. మరి ఇక్కడ చూడండి, ఈ భావన ప్రకారం వ్యవహారంకు 2 ప్రయోజనాలు అనగా పుచ్చుకునే ప్రయోజనం, ఇచ్చే ప్రయోజనం ఖాతా పుస్తకాల్లో రాయడం జరుగుతుంది. ప్రతి వ్యవహారంలో ప్రతి డెబిట్కు సమానమైన క్రెడిట్ విలువ, ప్రతి క్రెడిట్కు సమానమైన డెబిట్ విలువ ఉంటుంది. అకౌంటింగ్ సమీకరణము ఆస్తులు = అప్పులు ప్లస్ మూలధనం ఈ ద్వంద్వ రూప భావనపై ఆధారపడి ఉన్నది. మరి ఇక్కడ చూడండి, ఈ ద్వంద్వ రూప భావన కనుక తీసుకున్నట్లయితే మనము కామర్స్లో ఖచ్చితంగా డెబిట్ క్రెడిట్ అనేవి ఉంటాయి. ఆ డెబిట్కు సమానమైనటువంటి క్రెడిట్ను మరియు అకౌంటింగ్ సమీకరణాన్ని చూపెట్టేది ద్వంద్వ రూప భావన. ఇది కూడా MCQలో అడగడం జరిగింది గతంలో. తర్వాత గణకకాల భావన. ఈ భావన ప్రకారం వ్యాపార సంస్థ ఆర్థిక స్థితిగతులు తెలుసుకోవడానికి అవసరమైన ఆర్థిక నివేదికలను నిర్దిష్ట కాలానికి ఒకేసారి తయారు చేయాలి. ఈ విధంగా తయారు చేసిన ఆర్థిక నివేదికలు సకాలంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన అభివృద్ధి వ్యూహ రచనకు ఉపయోగపడతాయి. సాధారణంగా 12 నెలల కాల పరిమితిని అకౌంటింగ్ కాలము అంటారు. ప్రతి సంవత్సరం మార్చి లేదా డిసెంబర్ చివరన ఖాతా పుస్తకాలు ముగిస్తారు. అంటే అకౌంటింగ్ అనేది 12 నెలలకు రాయవలసి ఉంటుంది, వాడవలసి ఉంటుంది. దాన్ని క్యాలెండర్ ఇయర్ అయితే డిసెంబర్, ఫైనాన్షియల్ అయితే మార్చి. అయితే ఇక్కడ క్యాలెండర్ ఇయర్ వాడడం అనేది జరగదు, ఫైనాన్షియల్ ఇయర్ మాత్రమే వాడతారు. అది ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు. మరి ఈ భావనను ఏ భావన అంటారు? గణక కాల భావన అని పిలుస్తారు. ఇక అదేవిధంగా జతపరిచే భావన. ఈ భావన ప్రకారం ఒక అకౌంటింగ్ కాలంలో ఆర్జించిన లాభాన్ని కనుక్కోవడానికి ఆ కాలంలో వచ్చిన రాబడిని, ఆ రాబడి పొందడానికి ఆ కాలంలో చేసిన వ్యయాన్ని జతపరచాలి. యజమానులకు సక్రమంగా చెందాల్సిన ఖచ్చితమైన లాభాలను కనుక్కోవడానికి ఈ భావన
ప్రాతిపదికగా ఉంటుంది. అంటే ఈ భావన లాభం కనుక్కోవడానికి తెలియచేసేటువంటి భావన. మరి ఖచ్చితమైన లాభాలను కనుక్కోవడానికి ఉపయోగించే భావన ఏ భావన అంటే జతపరిచే భావన. లేదా జతపరిచే భావన ఏం తెలియచేస్తుంది? ఖచ్చితమైన లాభాలను కనుక్కోవడానికి సహాయపడుతుంది. అదేవిధంగా వసూలు భావన. ఈ భావన ప్రకారం లాభాన్ని వసూలైన తర్వాతనే పుస్తకాల్లో నమోదు చేయాలి. రాబడిని గుర్తించడానికి నగదు వసూలు కానవసరం లేదు. సంస్థ సేవలను అందించడం ద్వారా, వస్తువులను అమ్మకం చేయటం ద్వారా రాబడిని పొందడానికి, వసూలు చేసుకోవడానికి న్యాయాత్మక హక్కు కలిగి ఉండాలి. అంటే వాస్తవంగా వస్తేనే డబ్బులు నమోదు చేయాలని కాదు, వస్తుంది లేదా వ్యాపారంలో జరిగిన అంశాలను పరిగణలోకి తీసుకొని నమోదు చేస్తున్నట్లయితే దాన్ని వసూలు భావన అని పిలుస్తారు. తర్వాత చివరగా సంపాదన భావన. అకౌంటింగ్ నగదు ప్రాతిపదిక క్రింద కేవలం ఆదాయాలు వసూలైనప్పుడు, ఖర్చులను చెల్లించినప్పుడు చూపెట్టాలి. కానీ పెరుగుదల భావన ప్రకారం చెల్లించవలసిన ఖర్చులను, ముందుగా చెల్లించిన ఖర్చులు, రావలసిన ఆదాయాలు, ముందుగా వచ్చిన ఆదాయాలను కూడా పుస్తకాల్లో ప్రత్యేకంగా చూపాలి. మరి చూడండి, నగదు ప్రాతిపదికన ఖర్చులు, ఆదాయాలు చెల్లించినప్పుడే చూపాలి. కానీ పెరుగుదల భావన ఏం చెప్తుంది అంటే సంపాదన భావనే పెరుగుదల భావన. రావలసినవి, ముందుగా చెల్లించినవి, ముందుగా వచ్చినవి, ముందుగా చెల్లించవలసిన ఖర్చులను కూడా ప్రత్యేకంగా చూపెట్టాలని చెబుతుంది. ఇక తర్వాత మనకి భావనలతో పాటుగా సాంప్రదాయాలు, ఇవి 3 రకాలు ఉంటాయండి. అకౌంటింగ్ నివేదికలను తయారు చేయడంలో దీర్ఘకాలం నుంచి ఉపయోగించి, అనుసరించి స్థాపించిన ఆచార సాంప్రదాయాలను అకౌంటింగ్ సాంప్రదాయాలు అంటారు. వీటిని పాటించడం ద్వారా ఆర్థిక నివేదికలు అర్థవంతంగా, స్పష్టంగా తయారవుతాయి. మరి వీటిలో కనుక తీసుకున్నట్లయితే ముఖ్యమైనటువంటి అకౌంటింగ్ సాంప్రదాయాలు: సమాచారాన్ని వెల్లడి చేసే సాంప్రదాయం. వ్యాపారంతో సంబంధం ఉన్న వాటాదారులు, రుణదాతలు, ప్రభుత్వము, కార్మికులు మొదలైన వారు సంస్థ ఫలితాలను గుర్తించి ఆసక్తికరంగా చూస్తారు. వ్యాపార ఆస్తులను, అప్పులను, నికర ఫలితాలను ప్రకటించాలి. సంస్థకు సంబంధించిన వ్యక్తులు దేశంలో నలుమూలలా వ్యాపించి ఉంటారు. వ్యాపార కార్యకలాపాలను డైరెక్టర్ల బోర్డు నిర్వహిస్తుంది. వ్యాపార ఫలితాలను సక్రమమైన పద్ధతిలో సమర్పించవలసిన బాధ్యత డైరెక్టర్లదే. వ్యాపార ఆస్తులు, అప్పులపై ప్రభావాన్ని చూపే ప్రతి సంఘటన బహిరంగపరచాలి. అంటే మరి ఖచ్చితంగా కంపెనీతోటి, సంస్థతోటి అనేక రకాలైనటువంటి వ్యక్తులు, ప్రభుత్వము, వాటాదారులు, రుణదాతలు సంబంధాలను కలిగి ఉంటారు. కాబట్టి డైరెక్టర్ల బోర్డు కంపెనీకి సంబంధించిన లేదా సంస్థకు సంబంధించిన అన్ని విషయాల్ని వెల్లడి చేయాలి. అది ప్రతి సంవత్సరం కూడా. తర్వాత విషయ ప్రాధాన్యత సాంప్రదాయం. ఆర్థిక ఖాతాలు నిర్వహిస్తున్నప్పుడు, నివేదికలు తయారు చేస్తున్నప్పుడు వ్యవహారముల ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొనవలను. ప్రాధాన్యత గల విషయాలను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి. ప్రాధాన్యత లేని విషయాలను విస్మరించవచ్చు. అనవసరమైన చిల్లర విషయాలను చూపడం వలన ముఖ్య విషయాలు మరుగున పడి సమాచారం క్లిష్టతరం కావడం జరుగుతుంది. అంటే విషయ ప్రాధాన్యత ఏదైతే అవసరమో దాన్ని మాత్రమే చూపెట్టాలి. కానీ అనవసరపు విషయాలు కనుక చూపెడితే సంస్థ పట్ల ఆసక్తి పోయే అవకాశం ఉంటుంది. ఇక అదేవిధంగా చివరగా నిలకడగా ఉండాలనే సాంప్రదాయం. ఈ సాంప్రదాయం ప్రకారం గణక నియమాలు, ఆచరణ పద్ధతులు ప్రతి సంవత్సరం ఒకే రకంగా ఉండాలి. వాటిని మార్చకూడదు. ఆ విధంగా ఉంటేనే ఒక సంవత్సరం ఫలితాలను మరొక సంవత్సరం ఫలితాలతో పోల్చడానికి అవకాశం ఉంటుంది. మరి ఉదాహరణ కనుక తీసుకున్నట్లయితే వ్యాపార సంస్థ స్థిరాస్తులపై తరుగుదలను స్థిర వాయిదాల పద్ధతి లేదా తగ్గుతున్న నిల్వల పద్ధతుల్లో ఏదో ఒక పద్ధతి మాత్రమే ప్రతి సంవత్సరం ఏర్పాటు చేయాలి. కానీ సంవత్సరంలో పద్ధతులు మార్చకూడదు. అదేవిధంగా ముగింపు సరుకు విలువ కట్టడానికి ఫిఫో లేదా లిఫో పద్ధతిలో ఏదో ఒకటి మాత్రమే ప్రతి సంవత్సరం పాటించాలి. చూడండి, ఇక్కడ నిలకడ అంటే ఒక సంవత్సరం ఒక పద్ధతి కనుక పాటిస్తే మరొక సంవత్సరం కూడా అదే పద్ధతి పాటించాలి. పద్ధతులు మార్చొద్దు అనే చెప్తుంది.
మరి ఇక్కడ కనుక తీసుకున్నట్లయితే ఫిఫో లిఫో కాస్టింగ్లో కూడా వస్తుంది. ఫిఫో అంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ సర్వ్, లిఫో అంటే లాస్ట్ ఇన్ ఫస్ట్ సర్వ్. ఫిఫో మొదటగా వచ్చింది, మొదటగా పంపిన సరుకు. లిఫో చివరగా వచ్చినది, మొదటగా పంపే సరుకు. మరి ఇవన్నీ కూడా ఏ భావన ప్రకారం అంటే నిలకడగా ఉండే భావన ప్రకారమే. కాబట్టి ఈ భావనలు సాంప్రదాయాలు నేర్చుకొని ఖచ్చితంగా ఒక మార్కు, వీటి మీద మాత్రం జేఏఓలో ఖచ్చితంగా ఒక మార్క్ అడుగుతారండి, దాంట్లో తిరిగేలేదు. కాబట్టి ఖచ్చితంగా నోట్స్ రాసుకోండి, 1కి 2 సార్లు మరలా చూడండి. తర్వాత మీరందరూ కూడా ప్రాక్టీస్ చేయండి. ఎన్ని భావనలు, ఏ భావన, ఎలాంటి భావన, ఎందుకు సంబంధించిన భావన అనే విషయాలతో పాటు సాంప్రదాయాలు, ఆ సాంప్రదాయాలకు గల ప్రాధాన్యం ఏంటి అనే విషయాలన్నీ కూడా నేర్చుకొని ప్రాక్టీస్ చేసి సక్సెస్ కావాలని ఆశిస్తూ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆల్ ద బెస్ట్.